నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పే ఉందంటున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. మీడియా చిట్చాట్లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతంలో రేవంత్ రెడ్డి తాను టీడీపీలోనే ఉన్నామని, త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తా అని చెప్పారు. తమ భేటీపై ఎలాంటి చర్చకు తావు లేకుండా ఉండాలని సీఎంను కలిసే ముందు మీడియాకు సమాచారం ఇస్తున్నా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని, కాంగ్రెస్ గెలుస్తుందని కల్లో కూడా ఊహించలేదని, ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదన్నారు. మల్కాజ్గిరి ఎంపీగా తనను పోటీ చేయమన్నారని, అయితే ఆ టికెట్ను తన కుమారుడు భద్రారెడ్డికి అడుగుతున్నానని తెలిపారు మల్లారెడ్డి. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పే ఉందంటున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. మీడియా చిట్చాట్లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతంలో రేవంత్ రెడ్డి తాను టీడీపీలోనే ఉన్నామని, త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తా అని చెప్పారు. తమ భేటీపై ఎలాంటి చర్చకు తావు లేకుండా ఉండాలని సీఎంను కలిసే ముందు మీడియాకు సమాచారం ఇస్తున్నా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని, కాంగ్రెస్ గెలుస్తుందని కల్లో కూడా ఊహించలేదని, ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదన్నారు. మల్కాజ్గిరి ఎంపీగా తనను పోటీ చేయమన్నారని, అయితే ఆ టికెట్ను తన కుమారుడు భద్రారెడ్డికి అడుగుతున్నానని తెలిపారు మల్లారెడ్డి.